హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదా సుమని. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే కక్కల కూర. కక్కల కూర అంటే ఎండి ముక్కలు మాంసం ఎండబెట్టి చేసుకుంటారు కదా, అది ఎండి ముక్కల కూర అంటారు. శుభ్రంగా చెరుకున్నాను. అప్పుడప్పుడు అలా చెరుక్కుంటే పుచ్చిపోకుండా ఉంటాయి పప్పులు. పోపు గింజలు వేస్తున్నాను. ఇవి వేగాక రెండట్లు ఉన్నాయా, ఒకటి ఉందా? ఒకటి తిని ఒకటి నాకు కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. టమాటా, దోసకాయ, రాగి, ఇది సైడ్కి పడబోసి ఈ డబ్బా పెట్టినారా. చూశారు కదండి,
ఈ వాటర్ వద్దనుకుంటే ఇలాగనే మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. వాటర్ కావాలనుకుంటే టీ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకొని ఆపేసుకోవడం. చూసారు కదండి నా స్టైల్లో ఎండి ముక్కలు రాజ్మా కర్రీ ఎలా చేయాలో. రాజ్మా హెల్త్ కి చాలా మంచిదండి. మాంసం అధికంగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి, హెల్త్ కి కూడా అంత మంచిది కాదు. ఇలా రాజ్మా వాడుకోవడం వల్ల మాంసం తగ్గించి ఇలా చిరుధాన్యాలు, ముడి ధాన్యాలు ఇలా వాడుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి. నేనైతే రాజ్మా, బీన్స్, అలసందలు ఇలా ముడి ధాన్యాలు బాగా వాడుతాను. నేను మా బాబు మాంసం తింటాం తక్కువ, మా ఆయన మా పాప బాగానే తింటారు. ఇది సంగతి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని నేర్చుకుంటారు. నా ఛానల్ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? అందరికీ బాయ్ అండి. ఇలా చేసుకుంటే ఆరోగ్యం చాలా మంచిది. ఓకేనా? అందరికీ బాయ్.